అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ఆతిథ్య రంగ సంస్థ బేల్ ట్రీ హోటల్ తన సేవలను మరింత విస్తరిస్తూ అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన నూతన కిచెన్ విభాగాన్ని ఘనంగా ప్రముఖ సినీ నటి కుంభమేళా ఫేమ్ మోనాలిసా శనివారం ఉదయం ప్రారంభించారు. హోటల్ యాజమాన్యం మరియు సిబ్బంది మోనాలిసాకు ఘన స్వాగతం పలికారు. రిబ్బన్ కట్ చేసి సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆమె కిచెన్ విభాగాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హోటల్ పరిసర ప్రాంతాలు అభిమానుల కోలాహలంతో కిక్కిరిసిపోయాయి. కిచెన్ను ప్రారంభించిన అనంతరం మోనాలిసా మాట్లాడుతూ బేల్ ట్రీ హోటల్ కిచెన్ విభాగం చాలా శుభ్రంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండటం సంతోషంగా ఉంది. ఆహార ప్రియులకు ఇక్కడ అద్భుతమైన రుచులు అందుతాయని నాకు నమ్మకం ఉంది. ముఖ్యంగా ఇక్కడి వాతావరణం ఆతిథ్యం చాలా బాగున్నాయని కొనియాడారు. స్వయంగా కొన్ని వంటకాలను పరిశీలించిన ఆమె స్వయంగా కిచెన్లో కాఫీ కూడా తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అక్కడ చేయబోయే వంటకాల గురించి మాట్లాడుతూ షెఫ్ల నైపుణ్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా బేల్ ట్రీ హోటల్స్ అధినేత రాజారెడ్డి హోటల్స్ పేరు వెనుక ఉన్న ఆధ్యాత్మిక నేపథ్యం, పరమశివునిపై తనకున్న భక్తి గురించి ఆసక్తికర విశేషాలు వెల్లడించారు. नमस्ते दोस्तों, आज मैं आयु बेल ट्री होटल। यहाँ का वेज, यहाँ का नॉन वेज बहुत ही अच्छा है, तो आप सब भी जरूर आइए टेस्ट करने के लिए। यहाँ के रूम भी बहुत अच्छे स्टे करने के लिए है और यहाँ का पूरा स्टाफ भी बहुत ही अच्छा, बहुत ही प्यारा है। मुझे आकर बहुत अच्छा लगा, आप सभी को भी बहुत अच्छा लगेगा, जरूर आइए। సూపర్, థ్యాంక్ యూ. హలో, హాయ్, నేను మీ రాజారెడ్డి. సో మీకు చాలా మందికి నేను తెలుసు, ఐఎమ్ ఫ్రమ్ తిరుపతి. బేల్ ట్రీ హోటల్స్, హైదరాబాద్ మాదాపూర్ 100 ఫీట్ రోడ్లో నియర్ హైటెక్ సిటీ. సో కడలి పత్ర అంటే సోల్ కర్రీ, అంటే కడలి పత్ర అంటే బనానా లీఫ్. సో కడలి పత్ర రెస్టారెంట్ ఈరోజు మనం ట్రయల్ రన్ కోసం మోనాలిసా గారిని తీసుకొచ్చి, మీకు అందరికీ తెలుసు కుంభమేళాలో శివుడు ఉన్నటువంటి ఒక పెద్ద కుంభమేళాలో సో ఎంతో వైరల్ అయినటువంటి, ఈరోజు ఎన్నో పెద్ద మూవీస్లో యాక్ట్ చేస్తున్నటువంటి మోనాలిసా గారిని తీసుకొచ్చి మన ట్రయల్ రన్ ఓపెన్ చేశాం. సో మన కిచెన్లో తను ఛాయ్ పెట్టింది, టీ పెట్టింది. ప్లీజ్ మీరందరూ వచ్చి మన హోటల్లో వెజ్, నాన్ వెజ్ సో అన్నీ మంచిగా ఎంజాయ్ చేసి బ్యూటిఫుల్ టేస్టీ ఫుడ్ని మనం ఇవ్వాలనుకుంటున్నాం. సో తప్పకుండా ఎవ్రీవన్ విజిట్ అవర్ బేల్ ట్రీ హోటల్. గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మార్నింగ్ బేల్ ట్రీ హోటల్ ఓపెన్ అయింది. మీరందరూ త్వరగా వచ్చి టేస్ట్ చేయండి. కడలి పత్ర వెజ్ రెస్టారెంట్ కూడా స్టార్ట్ అయింది. ఈరోజే మోనాలిసా గారు ఓపెన్ చేశారు. అందరూ రండి. థ్యాంక్ యూ. కిషోర్ గారు, సురేష్ గారు, భర్త మహాశయులకు మీరు ఎలాంటి విజ్ఞప్తిని ఈ సినిమాలో చూపిస్తున్నారండి? అంటే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ వేలోనే చెప్దామనండి. సో ఫుల్ ఎంటర్టైన్ చేస్తూనే ఫైనల్గా మనం ఏదైతే చెప్దాం అనుకుంటున్నామో ఒక భర్తగా మనం ఎలా ఉండాలనేది ల్యాండింగ్లో చెప్దామని. సో ఫుల్ హిలేరియస్గానే ట్రీట్ చేసి లాస్ట్లో నేను చెప్పాను కదా ఇందాక, నాకు ఒక రియలైజేషన్ వచ్చిందని. సో ఆ రియలైజేషన్నే నేను స్క్రీన్ మీద కన్వే చేశాను. అంటే ఇదివరకు పెళ్ళిళ్ళు వేరు, ఇప్పుడు పెళ్ళిళ్ళు వేరు. ఇప్పుడు అంత కమర్షియలిజం అయిపోయింది. తీసుకున్న మ్యారేజ్ అయిన 1 ఇయర్కే సినిమా వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే డైవర్స్కి వెళ్తారు. ఎక్కువ డైవర్స్లు అనేది ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ జరుగుతుంది. అలాంటి సంఘటనలు ఈ సినిమాలో ఏదైనా ఉంటాయా? లేదండి, ఇది నేను నా లైఫ్ ఎలాగో అట్లా నేను మన ఉంటారు కదండి, నేను చూసిన ఇది నేను నా లైఫ్ ఎక్స్పీరియన్స్నే ఉంటుంది. అంటే మోస్ట్లీ మనం ఉండే 90% హస్బెండ్ వైఫ్ ఫ్యామిలీస్ ఎలా ఉంటుంది, ఇంకో అమ్మాయితో అందరం చూసిన జీవితమే ఉంటుంది దీంట్లో. ఎలా ఉన్నారు? బాగున్నానండి. రవితేజ గారితో ఆల్రెడీ మీరు ఇదివరకు సినిమా చేశారు. సో మళ్ళీ చేయటం దాని గురించి ఏం చెప్తారు? నెంబర్ 1. అట్లాగే ఈ సినిమాలో మీ భర్తేనా రవితేజ గారు?
యా, మీరు అడిగినట్టు రెండోసారి చేయడం చాలా అదృష్టం. ఆయన పక్కన చేయడం చాలా లక్ ఉంటే కానీ కుదరదు. అది కూడా నేను చాలా రోజుల తర్వాత వస్తున్నాను. ఫస్ట్ ఫిలిం ఆయన ఎనర్జీ మీ అందరికీ తెలిసిందే. అలాగే రెండో సినిమాలో కూడా నాకు అది 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 అసలు ఆయన పక్కన యాక్ట్ చేస్తున్నట్టే ఉండదు. అండ్ హీస్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ ఫ్రెండ్, వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీ. అండ్ ఐ రియలీ రెస్పెక్ట్ హిమ్. సో వర్కింగ్ బిసైడ్ హిమ్ అది నా అదృష్టం. అలాగే సుధాకర్ గారు నన్ను కూడా అనుకుని ఈ క్యారెక్టర్కి కిషోర్ గారు ఇలా అనుకుని తీసుకోవడం అనదర్ లక్. అండ్ యా, ఐ ప్లే హిజ్ వైఫ్. మీరు ఆ టీజర్లో చూసే ఉంటారు. సో యా, అంటే మామూలుగా ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్తో అంటే ఎప్పుడు రిపీట్ ఉంటుంది. అయితే మీరు ఇద్దరు కలిసి చేసిన ఆశించే స్థాయిలో సక్సెస్ కాలేదు. అయినా కానీ సక్సెస్ఫుల్ కాంబినేషన్ అనేది ఎప్పుడు మన స్వాగతం పలుకుతూ ఉంటుంది, మనం చేస్తూ ఉంటాం. కానీ మీరు రవితేజ కలిసి చేసిన సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయినా మీరు చేయడం గురించి ఆ అవకాశం వచ్చినప్పుడు మీరు హ్యాపీ అయ్యారు. సో బేసిక్లీ సినిమా ఆడకపోయినా ఐ హ్యావ్ ఆల్వేస్ వన్ అండి. అంటే నా సాంగ్స్ కానీ నా పాటలు కానీ. సో దట్స్ వై పీపుల్ హ్యావ్ ఆల్వేస్ లవింగ్ మీ. మీ లవ్ నాకు ఎప్పుడూ ఉండింది. అలాగే సార్ కాంబినేషన్, నా కాంబినేషన్ చాలా సోషల్ మీడియాలో చూసే ఉంటారు. సో ఎవ్రీబడి లవ్డ్ ఇట్. సో అలాగే ఇందులో కూడా కిషోర్ గారు, టు బీ ఫ్రాంక్, ఈ రోల్కి నన్ను అనుకోవడానికి యూజువల్లీ ఆపోజిట్ సైడ్ అనుకుంటారు. ఓకే, షీస్ డన్ దిస్ గ్లామ్ రోల్, షీస్ డన్ దిస్ అనేసి. సో దిస్ ఇస్, ఈ క్యారెక్టర్ ఇస్ కిషోర్ తిరుమలాస్ బాలామణి. ఎస్. టాలీవుడ్ యంగ్ టాలెంట్ రోషన్ హీరోగా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ఛాంపియన్. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి బ్లేజింగ్ రెస్పాన్స్ లభిస్తుంది. కేవలం కొద్ది గంటల్లోనే 10 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి డిజిటల్ ప్లాట్ఫామ్స్పై సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాలో రోషన్ లుక్, పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. మలయాళ బ్యూటీ అనశ్వర రాజన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా మికీ జే మేయర్ అందించిన మ్యూజిక్, మధీ విజువల్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిల్వనున్నాయి. స్వప్న సినిమా, ఆనంద్ ఆర్ట్స్, జీ స్టూడియోస్ సౌత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. మరి ట్రైలర్తోనే బాక్స్ ఆఫీస్ షేక్ చేసిన ఈ ఛాంపియన్ వెండితెరపై ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి. ఈషా రెబ్బా, సత్య, రాశి సింగ్, హర్ష చెముడు, సూర్య శ్రీనివాస్, సత్యం రాజేష్, కుషితా కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన ఆహా ఒరిజినల్స్ వెబ్ సిరీస్ 3 రోజెస్ సీజన్ 2 స్ట్రీమింగ్కు వచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఈ సిరీస్లో ప్రసాద్ క్యారెక్టర్లో నవ్విస్తున్నారు హర్ష చెముడు. తాజాగా ఈ క్యారెక్టర్పై హీరో సాయి దుర్గతేజ్ ఇన్స్టా ద్వారా ఫన్ చాట్ చేశారు. మా ప్రసాద్కు హెల్ప్ చేయన్నా అంటూ ఆహా కొరగా సాయి దుర్గతేజ్ నవ్వుతూ ఎమోజీ పోస్ట్ చేశారు. ఈ చాట్లో హర్ష చెముడు కూడా జాయిన్ అయ్యారు. తన క్యారెక్టర్ ఎంట్రీతో 3 హీరోయిన్స్ కథను మార్చేసిన ఆ ప్రసాద్ ఏం చేశాడో 3 రోజెస్ సీజన్ 2లో చూడాల్సిందే. ప్రతిభ గల రచయితలను ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించిన ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ వెబ్సైట్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ను నిర్వహిస్తుంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ను రెబల్ స్టార్ ప్రభాస్ ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఏ ఫిల్మ్ మేకర్ అయినా ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనవచ్చు. 2 నిమిషాలకు మించిన నిడివి గల లఘు చిత్రాలను ఏ జానర్లో అయినా పంపించవచ్చు. 90 రోజుల పాటు ఈ కాంటెస్ట్ జరగనుంది. ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ను ప్రారంభించిన అనంతరం స్పెషల్ వీడియో ద్వారా తన విషెస్ అందించారు రెబల్ స్టార్ ప్రభాస్. ఈ కార్యక్రమం గురించి దర్శకులు సందీప్ రెడ్డి వంగ, నాగశ్విన్, హనురాఘవపుడి తమ స్పందన తెలియజేశారు. ప్రభాస్ మాట్లాడుతూ ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎంతోమంది న్యూ ఫిల్మ్ మేకర్స్ కెరీర్స్కు పునాదిలా మారబోతుంది. వెండితెరపై ప్రతి గొంతు వినిపించాలి, ప్రతి ఒక్కరి కళ నిజం కావాలి, కొత్త కథల్ని చెప్పాలి అనుకుంటున్న ప్రతిభావంతులకు ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ ఆహ్వానం అందిస్తుంది అని అన్నారు. ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్కు పార్ట్నర్గా వ్యవహరిస్తున్న క్విక్ టీవీ ఈ ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి ఎంపికైన 15 మంది ఫిల్మ్ మేకర్స్తో గంటన్నర నిడివిగల సినిమాలను నిర్మించనుంది. ఇలా 15 మంది కొత్త ఫిల్మ్ మేకర్స్ అవకాశం దక్కించుకోనున్నారు. ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ వెబ్సైట్ ద్వారా ఉత్సాహికులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. భర్త మహాశైలి విజ్ఞప్తి జనవరి 13న సంక్రాంతికి మీ అందరి ముందు రాబోతుంది. ఖచ్చితంగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్తో మన తెలుగు ప్రేక్షకులకి ఒక ఫన్, మంచి సాంగ్స్ అన్నీ కలిపి మీ అందరినీ ఆకట్టుకునేలాగా 100% ఉంటుందని నాకు నమ్మకం ఉంది. సో రవితేజ గారు కట్ చేసే ముందు ఇట్లా అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ కథను మొత్తం ట్రీట్ చేయడం జరిగింది.
సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. జనవరి 13న జనవరి చెప్పండి సార్. జనవరి 13న భక్త మహాశయులకి మంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ తోటి జనవరి 13న వస్తున్నాము. మాతో పాటు వచ్చే సినిమాలన్నీ కూడా ఆడి నెక్స్ట్ ఇయర్ కొత్త సంవత్సరం అందరూ హ్యాపీగా ఉండాలి, ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటున్నాం. భర్త మహాశయులకు విజ్ఞప్తి, ఈ టైటిలే ఒక అంటే ఏముంది ఆ క్యూరియాసిటీ, లైక్ ఇట్ విల్ మేక్ యూ క్యూరియస్ ఆన్ ఏంటి ఇది, ఒక డిఫరెంట్ టైటిల్ లాగాని అనిపిస్తుంది. సో ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ సచ్ ఎంటర్టైనింగ్ ఫన్ ఫ్యామిలీ ఫిల్మ్స్. సంక్రాంతికి డెఫినెట్ పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ అని చెప్తే ఇట్ విల్ నాట్ బీ రాంగ్. BMW ఈజ్ వన్ సచ్ ఫిలిం. అంటే ఇప్పుడున్న ట్విస్టెడ్ రిలేషన్షిప్స్ అయినా, మోడర్న్ రిలేషన్షిప్స్, మ్యారేజెస్ గురించి మాట్లాడుతున్నాము. అండ్ వెరీ హ్యూమరస్ కానీ వెరీ సెన్సిబిలీ కన్వేడ్ స్క్రిప్ట్ ఇది. సో ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ టు బీ పార్ట్ ఆఫ్ సచ్ అ ఫిలిం. ఫస్ట్లీ మన డైరెక్టర్ కిషోర్ గారు, we know his writing is so good in the film that it's so refreshing. Definitely ఒక అంటే ఇలాంటి జానర్స్కి రైటింగ్ చాలా ఇంపార్టెంట్. న్యాచురల్ అంటే వెరీ రిలేటబుల్ కామెడీ కావాలి. సో ఇలాంటి స్క్రిప్ట్ వస్తేనే ఇట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్ టు బీ పార్ట్ ఆఫ్ సచ్ థింగ్స్. అండ్ మై క్యారెక్టర్ ఈజ్ కాల్డ్ మానసా శెట్టి. ఒక స్పెయిన్లో ఉన్న క్యారెక్టర్, వెరీ వెరీ మోడర్న్, కాన్ఫిడెంట్ అండ్ ఆల్సో వెరీ బోల్డ్ క్యారెక్టర్. ఐ థింక్ నాసామి రంగాలో మీరు అందరూ చూశారు. వరాలు క్యారెక్టర్ ఒక కంప్లీట్ కమర్షియల్ ట్రెడిషనల్ క్యారెక్టర్, బట్ దిస్ ఇస్ కంప్లీట్ డిఫరెంట్. సినిమా కూడా జానర్ వైజ్ చేంజ్ అండ్ క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడున్న రిలేషన్షిప్స్ అయినా వెరీ ట్విస్టెడ్ టేల్స్, మ్యారేజెస్ ఉంటుంది. అండ్ దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేయడం వెరీ సెన్సిబిలీ, హ్యూమర్తో పాటు కనెక్ట్ చేసి చేయడం అంత ఈజీ కాదు. ఇట్స్ అ వెరీ రేర్ కాంబినేషన్. సో కిషోర్ గారు హెస్ డన్ సచ్ అ వండర్ఫుల్ జాబ్ అండ్ ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ ప్లేయింగ్ దిస్ క్యారెక్టర్. అండ్ మన రవితేజ గారు గురించి మాట్లాడాలంటే, ఐ థింక్ హీస్ వన్ సచ్ fun person to be in the sets. He was so fun and also entertaining us. And ee mundu sir movies lo chusinappudu we have seen action and lot of commercial elements, but ee cinema lo kotta very very different fresh laga anpistaru sir. And I'm also very much looking forward to see Raviteja sir on screen. It was so wonderful acting with him. అండ్ అంటే ఇలాంటి స్క్రిప్ట్స్ అయితే యూజువలీ ఒక హీరో ఇద్దరు అమ్మాయిలు అంటే అంత ఇంపార్టెన్స్ ఉంటుందా లేదా అనేది క్వశ్చన్ లాగా ఉంటుంది. బట్ ఈ క్యారెక్టర్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈ క్యారెక్టర్ అంటే విక్టిమ్ కాదు ఆర్ సైలెంట్గా ఉండడం క్యారెక్టర్ కాదు. షీ ఈస్ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్, చాలా స్ట్రాంగ్, చాలా అవుట్ స్పోకెన్. ఈ మోడర్న్ డే విమెన్ని చాలా మంచి క్యారెక్టర్గా ఈ క్యారెక్టర్ పోర్ట్రేట్ చేస్తుంది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ వీ హ్యావ్ సచ్ అమేజింగ్ కాస్ట్. Dimple is lovely, looks lovely, and she's an amazing dancer. It was lovely working with her. Venela Kishore garu, Satya garu, and Sunil garu. We have an amazing cast. Ante సంక్రాంతికి ఇలాంటి ఒక పెద్ద కాస్ట్ని పెద్ద సినిమా థియేటర్లో స్క్రీన్లో చూడాలంటే అదే ఒక సంక్రాంతి ఫెస్టివల్ వైబ్. సో మచ్ ఫన్ టు లుక్ ఫార్వర్డ్ టు. అండ్ సుధాకర్ గారు మన ప్రొడ్యూసర్, ఐ థింక్ ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ సార్. ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ ఫర్ దిస్ హోల్ టీమ్. మీరందరూ సంక్రాంతి ఈ ముందు నాసామి రంగాలు రిలీజ్ అయింది అండ్ ఆ టైం ఇట్ వాజ్ లక్కీ ఫర్ మీ. ఐ హోప్ ఈ టైం కూడా నాకు ఆ లక్ ఉంటుందని విత్ భర్త మహాశయులకు విజ్ఞప్తి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. నిన్న టీజర్ రిలీజ్ అయింది. ఇట్ హస్ బిన్ సో ఓవర్వెల్మింగ్. ఆల్ ద మెసేజెస్ డిఎమ్స్ చూస్తూనే ఉన్నాను. ఇట్స్ బిన్ లవ్లీ రెస్పాన్స్. సో థ్యాంక్ యూ సో మచ్. నేను లిటరలీ పరిగెట్టి వచ్చాను, యాక్చువల్లీ డ్రైవ్ కూడా కాదు. I know I'm late, I'm so sorry. I'm coming from another event actually. నేనే మీకోసం డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. నాకు ఇంకా
ఆ రష్ అందరూ సేఫే కదా రోడ్ మీద? అందరూ ఓకే సేఫే. ఓకే పర్ఫెక్ట్. సో యా, మీరు అడిగిన క్వశ్చన్, ఫస్ట్లీ మిమ్మల్ని అందరినీ చూసి కూడా చాలా రోజులు అవుతుంది. అందరూ ఎలా ఉన్నారు? వినపడలేదు. సో భర్త మహాశైల్కి విజ్ఞప్తి, యాక్చువల్లీ ఈ టైటిలే చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్గా ఉంది. అందులో కిషోర్ తిరుమల గారి డైరెక్షన్, ఐ థింక్ వి ఆల్ నో హౌ చాలా సెన్సిబుల్ కామెడీతో తీస్తారు. అలాగే ఆయన డైరెక్షన్లో పనిచేయడం నాకు చాలా 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 ఎక్సైటింగ్గా అనిపించింది, కొత్త ఎక్స్పీరియన్స్గా అనిపించింది. చాలా సటిల్ యాక్టింగ్తో పాటు, లైక్ ఐ సెడ్, నా క్యారెక్టర్ పేరు బాలామణి. మీరందరూ నన్ను కొత్తగా చూసుంటారు. I have already played glam roles, I've already played songs, everything. So ఇందులో న్యూ డింపుల్ డెఫినెట్లీ చూస్తారు. దట్ ఈస్ కిషోర్ తిరుమల గారీస్ డింపుల్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆల్సో దిస్ ఈజ్ రిలీజింగ్ ఫర్ సంక్రాంతి, భోగి రోజున. నాకు చాలా చాలా పెద్ద స్పెషల్ ఇది. ఇట్ విల్ బీ మై ఫస్ట్ ఫిలిం. So yeah, I'm excited. సంజయ్ దత్ గారు ఈ సినిమాలో చాలా కీ రోల్ ప్లే చేశారనమాట. ఈ రోల్లో ఆయన ఫ్లాష్ బ్యాక్లో ఒకలా కనిపిస్తారు. యంగ్, మిడిల్ ఏజ్, నెక్స్ట్ ఓల్డ్, 3 వేరియేషన్స్లో కనిపిస్తూ ఇందులో ఒక గోస్ట్ రోల్ కూడా ప్లే చేశారు. సంజయ్ దత్ గారిని మనం ఒక విలన్ గాను, ఒక హీరో గాను బాలీవుడ్ సినిమాల్లో రకరకాలుగా చూసాం. కానీ మన తెలుగు ఆడియన్స్కి కానీ పాన్ ఇండియాకి కానీ ఈ కైండ్ ఆఫ్ రోల్లో ఇంతవరకు చూడలేదు. అంటే 3 వేరియేషన్స్ ఉంటే పక్కన పెడితే, నెక్స్ట్ మన ఇంట్లో ఉండే ఒక పర్సన్ లాగా సంజయ్ దత్ గారు అనిపిస్తూ ఈ సీన్స్ అన్నిటిలోనూ అసలు ఆయన చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ చాలా బాగా చేశాడు. నిజంగా సంజయ్ దత్ గారు లాంటి ఒక లెజెండ్ యాక్టర్తో వర్క్ చేయడం నా అదృష్టం. మా సినిమాకి ఒక పెద్ద అసెట్ అంటే ప్రభాస్ గారి తర్వాత సంజయ్ దత్ గారే. రేపు బాలీవుడ్లో ఈ సినిమా చూసిన తర్వాత సంజయ్ దత్ గారు మాత్రం గుర్తుండిపోతారు. అట్లా సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.